ఒక సాధారణ మహిళ 102 మందిని ఎలా చంపింది? ఎందుకు చంపింది? చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత కఠోరంగా ఆమె ఎందుకు మారింది? ఇవన్నీ మనకు తెలియాలి. ఎంత పెద్ద నేరం చేసింది అనే దానికంటే ఆ నేరం చేయడానికి ప్రేరేపించిన అంశాలేంటో మనకి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే ఆ క్రైమ్ కథ నుంచి మనం కొత్త విషయాలు తెలుసుకున్నట్లు అవుతుంది. ఆమె పేరు మారియా క్యాథరీనా స్వెనెన్బర్గ్. సంపన్న దేశమైన నెదర్లాండ్లో సౌత్ హాలెండ్లో ఉన్న లీడెన్లో 1839 సెప్టెంబర్ 9న పుట్టింది. 1800 కాలంలోనే ఈ స్థాయిలో హత్యలు చేసింది అంటే ఎంత దారుణమైనదో ఊహించండి. క్లెమెన్స్ స్వెనెన్బర్గ్ జోహన్నా డింగ్జాన్ల ముద్దుల కూతురు ఈ మారియా. ఈ పాప అంటే పేరెంట్స్ కి పంచప్రాణాలు. ఎందుకంటే మారియా కంటే ముందు ఇద్దరు కూతుర్లు పుట్టినా చనిపోయారు. ఈసారి పుట్టే పాప చంపే రకమే అవ్వాలి తప్ప చనిపోయే రకం అవ్వకూడదని వారు అనుకోలేదు. కానీ అలాగే జరిగింది. మారియాకి చిన్నప్పటి నుంచి స్వాతంత్రంగా పెరగడం, తన కాళ్లపై తను నిలబడాలి అనే ఆలోచనలు బాగా ఉండేవి. అందుకే తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా త్వరగా పెళ్లి చేసుకోలేదు. ఆ కాలంలో 16-17 ఏళ్లు రాగానే పెళ్లి చేస్తారు. కానీ మారియా 1868 మే 13 అంటే 29 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుసగా 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు పుట్టారు. ఇలా 7 సంతానంతో హాయిగా ఉండేది ఆ కుటుంబం. కానీ మారియాకు తన జీవితం తనకి నచ్చలేదు. తాను పిల్లల్ని కనే యంత్రంలో ఉన్నానే తప్ప నాకంటూ ఏముంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. జీవితం అంటే ఇంతేనా అని లోలోపల మదనపడింది. బాగా చదువుకున్న మారియాను ఆమె భర్త తన హద్దుల్లో ఉండాలి అనేవాడు. అది ఆమెకు అసలు నచ్చేది కాదు. దీనిపై ఆ కుటుంబంలో చాలా గొడవలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో పెళ్లైన 18 సంవత్సరాల తర్వాత అంటే 1886 జనవరి 29న మారియా తన భర్తకు విడాకులిచ్చేసింది. దాంతో పిల్లల బాధ్యత ఆమె నెత్తిపై పడింది. 7 పిల్లలు. వారందరినీ ఎలా పెంచాలి? చేతిలో డబ్బు లేదు. తల్లిదండ్రులేమో ఆర్థికంగా అంతంత మాత్రమే. పైగా వారు విడాకులు ఇవ్వొద్దని అన్నారు. తల్లిదండ్రుల మాటలను ఎదురిస్తూ ఆమె నిర్ణయం తీసుకోవడంతో పేరెంట్స్ కూడా ఆమెను దూరం పెట్టారు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న మారియా తాను పుట్టిన లీడెన్ కి పక్కనే ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ అనారోగ్యంతో బాధపడే వారిని చూసుకునే పనిలో చేరింది. ఇటు పిల్లలు అటు రోగులు. ఇలా ఆమెకు జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎన్నాళ్ళైనా భరించగలం. అదే నచ్చని జీవితాన్ని భరించాలంటే క్షణం ఒక యుగంలో అనిపిస్తుంది కదా. మారియాకి అలాగే అనిపించింది. అసలు తానేంటి, ఇదంతా ఏంటి అని అనుకుంటూ ఈ పిల్లల్ని రోగుల్ని వీళ్ళందరినీ చూసుకుంటూ తానెందుకు ఇలా జీవోత్సవంలా అవ్వాలి అనుకుంది. తన జీవితం తనకి లేకుండా పోయింది అని లోపల మదనపడింది. ఆమెలో ఈ ఆలోచన క్రమంగా కోపం, ఆవేశం, ఆగ్రహం, కసి ఇలా రకరకాలుగా మారాయి. చివరకు మనుషులపైనే ఆమెకు చిరాకు వచ్చేసింది. మనుషుల్ని చంపేయాలని బలంగా డిసైడ్ అయింది. ఇక్కడే ఆమె ఓ పవర్ఫుల్ ప్లాన్ వేసింది. మనుషులు చావాలి, కానీ ఆ నేరం తనపైకి రాకూడదు. పైగా చచ్చిన వారి ద్వారా తనకు డబ్బు రావాలి అని ప్లాన్ వేసింది. చిన్నప్పటి నుంచి మారియాకు డబ్బు అంటే ఇష్టం, కానీ అది ఆమెకు అంతగా లభించలేదు. ఇప్పుడు చేతిలో చదువుకున్న జ్ఞానం ఉంది. దాంతో తాను చూసుకునే రోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ ని చేయించింది. ఆ తర్వాత వాళ్లను అప్పుడప్పుడు ఒక్కొక్కరిగా చంపేయడం మొదలుపెట్టింది. అలా చనిపోయే వాళ్ల పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బును తాను తీసుకునేది. అసలు ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? చెప్తా వినండి. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఇక్కడ చాలా మంది రోగులకు నా అనేవారు ఎవరూ లేరు. అయితే దీనికి తోడు కొంతమంది కావాలనే ముసలి వాళ్లను ఆమెకు అప్పగించి వదిలించుకునేవారు. ఇలాంటి చాలా మంది రోగులు ఆమె దగ్గర ఉంటూ రకరకాల రోగాలతో బాధపడుతూ ఉండేవారు. వాళ్లను అప్పగించే వాళ్ళు ఇచ్చే డబ్బుతో మారియా వాళ్లను పోషించేది. వాళ్ళు చనిపోయాక వచ్చే డబ్బును దాచుకుని ఆమెకు కావలసిన విధంగా ఖర్చు చేసుకునేది. ఇలా మారియా దగ్గర ఉంటున్న వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్న, రోగాల వల్ల చనిపోతున్నారని పోలీసులు, స్థానికులు, డాక్టర్లు అనుకునేవారు. తనను దూరం చేసుకున్న తల్లిదండ్రులపై పగ పెంచుకున్న మారియా ముందుగా వాళ్లనే చంపింది. తల్లిదండ్రుల పేరున ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో ముందుగా తల్లిని 1880లో చంపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రిని చంపేసింది. ఆ తర్వాత రోగుల జోలికి వచ్చింది. పేరెంట్స్ ను చంపేశాక ఆస్తి మొత్తం తన పేరున రాయించుకుంది. వాళ్ళ పేరున ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం తీసుకుంది. ఆ తర్వాత రోగుల్ని చంపుతూ వచ్చింది. ఎలా చంపేదంటే అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేది. ఏ కూల్ డ్రింక్ లోనో లేదా ఆహారంలోనో కలిపి ఇచ్చేది. మరికొందరికి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేది. ఇది తాగిన వాళ్ళు త్వరగానే చనిపోతారు. అయితే ఆ రోజుల్లో రిపోర్ట్స్ లో ఈ పాయిజన్ కలిపినట్లుగా తెలిసేది కాదు. అంత టెక్నాలజీ కూడా అప్పట్లో లేదు. అందువల్ల అన్ని సహజ మరణాలుగానే భావించేవాళ్ళు. పైగా బాగా ముసలివారిని, రోగాలు ఎక్కువగా ఉన్నవారిని ఎంచుకుని చంపేది. అందువల్ల ఎవరికి అనుమానం వచ్చేది కాదు. కానీ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కదా. అలాగే 1883 డిసెంబర్ లో ఒక ఫ్యామిలీ మొత్తానికి ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేసేందుకు రెడీ అయింది. సరిగ్గా అదే సమయంలో ఎవరికో ఆమె పైన డౌట్ రావడం, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, ఇలా అన్ని జరిగాయి. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నించగా నిజం ఒప్పుకుంది. తాను తన తల్లిదండ్రులతో పాటు మొత్తం 27 మందికి విషం ఇచ్చి చంపానని చెప్పింది. కానీ చనిపోయిన వారు మాత్రం 102 మంది. వాళ్ళందరినీ ఆమె చంపి ఉంటుందని భావిస్తున్నా. అందుకు పోలీసులు ఆధారాలు వెతకలేదు. మరో 45 మందికి రకరకాల వ్యాధులొచ్చాయి. వారిలో కూడా ఈ పాయిజన్ కొంత మొత్తంలో ఉన్నట్లు తెలిసింది. ఇలా ఇంతమంది ప్రాణాలు తీసిన మారియాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. జైల్లో ఉంటూ మారియా 76 ఏళ్ల వయసులో 1915లో చనిపోయింది. అలా ఆ కాలంలో బాగా చదువుకున్న ఆమె ఆ చదువుకి అర్థం లేకుండా చేసింది. తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. ఇంతమంది ప్రాణాలు తీసి నరరూప రాక్షసిగా చరిత్రకెక్కింది. మరి మారియా జీవితం నుంచి మనం ఎలాంటి విషయాలు
విషయాలు నేర్చుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. జై హింద్, జై తెలుగు.